డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకి హై రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అదొక లాభదాయకంగా చూస్తున్నాం. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి గుడ్ రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి? అలా చూసుకుంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 37 lakhs వచ్చేటటువంటి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అంటే మా వ్యూవర్స్కి ఈరోజు ఏం చెప్తారు సార్? 10,000 ఒక్కసారి పెట్టుబడి పెడితే 37 కన్నా 39 లక్షలు వచ్చే ఇంకో 2 లక్షలు ఆలోచన. ఎక్స్ట్రా. ఓకే. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో ఒక 10,000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇది చాలా బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. లైక్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్. వెన్ ఎవర్ మనకు కొంత అమౌంట్ ఫ్రీగా కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తుంటే జనరల్గా వీ టెన్ టు గెట్ ఇన్ టు షాపింగ్. ఓకే, మనీ ఇస్ దెర్ ఇస్ సమ్ గుడ్ ఆఫర్. అడ్వర్టైజర్స్ అంతా ఏంటంటే మన మీద హిట్ చేస్తూ ఉంటారు. మీకు 5% ఆఫర్, 10% ఆఫర్ అని హిట్ చేస్తుంటే మన దగ్గర అమౌంట్ ఉండగానే వీ టెన్ టు గో అండ్ బై. బట్ ఇఫ్ యూ లాక్ దట్ అమౌంట్, దట్ వాట్ యూ కాల్ స్పేర్ అమౌంట్ ఇన్ సంథింగ్, you will not be tempted with these ads, or you will not be tempted to go and buy. Yes, whatever your regular lifestyle and all you follow, that's not a problem, but don't overspend things. If money is spare in the account or with us, we try to do that. Instead, best thing is మంచి మ్యూచువల్ ఫండ్ యాప్, ఇన్వెస్ట్మెంట్ యాప్ ఏదైనా ఉంటే డౌన్లోడ్ చేసి మొబైల్లో పెట్టుకోండి. నేను అలాగే చేశాను, అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర అమౌంట్ ఉందనుకోండి, ఇమీడియట్గా ఆ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓకే, అది ఏదైనా మంచిగా అనిపించేస్తే అందులో ఇన్వెస్ట్ చేస్తాను. సమ్ టైమ్ షార్ట్ టర్మ్ ఆల్సో, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ కూడా ఏదైనా కనిపిస్తున్నప్పుడు పెట్టేస్తుంటాను. ఫ్రీ అమౌంట్ కనిపించిందంటే మనం స్పెండ్ చేస్తాం. వీ షుడ్ నాట్ డూ దాట్. ఇన్స్టెడ్ ఈ 10,000 నా ఫ్రీ అమౌంట్ కాదు అని మర్చిపోయి ఆ 10,000 ఒక మంచి ఫండ్లో, ఎస్పెషల్లీ మార్కెట్స్ డౌన్ ఉన్న టైంలో, మనం June 4th చెప్పాం మార్కెట్ డౌన్ అవుతుంది, ఆ టైంలో ఆలోచన చేయండి అని. అలాంటి టైంలో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేసేస్తే మనకు షార్ట్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ విషయంలోకి వస్తే 10,000 మనకు బెస్ట్ బాటంలో మనం బై చేస్తే ఆపర్చునిటీ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేయగలిగితే కన్జంప్షన్ మ్యూచువల్ ఫండ్స్, థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి మంచి అగ్రెసివ్గా ఒక థీమ్ బేస్గా ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఈవెన్ 39 lakhs కూడా వన్ టైం 10,000 ఇన్వెస్ట్మెంట్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను ఎలా క్యాల్కులేట్ చేస్తున్నానంటే 10,000 లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం at 22% compounding. That will give us 39 lakhs in a span of around 30 years. Now the question comes, can I hold for 30 years? Now 10,000 for a decent earning person is not a big money, right? That money, if you forget that I have not received this 10,000, ఎందుకంటే చాలాసార్లు మనం చూడండి ఫంక్షన్స్కో లేదంటే ఈవెంట్స్కో we keep getting a lot of gifts, right? Why don't we accumulate that money and forget and invest in such things where this small money, for somebody it's a decent money, this amount can give you into lakhs. I was going through one of the interviews of Mr. Ramesh Damani. Atani son ki there was a gift from one of his friends. They bought some shares of HDFC Bank. That is today running into crores. After 20-25 years, it's running into crores. Now imagine at that time, whatever investment was, the gift was about very small. But today, it's running into crores. Now even as a father, if he wouldn't have done anything, that gift would have given him a big money. So gift money is one of the best ways, because you don't have any expectation to do something with that money. Because you have already spent from your pocket, you enjoyed, you did everything, you got some gifts that if you జనరల్లీ వీ డోంట్ కేర్. గిఫ్ట్ మనీ వచ్చింది అనుకోండి, ఎంజాయ్ చేద్దాం, వాడేస్తాం, పెట్టేస్తాం అంటాం. అలా కాకుండా ఈ అమౌంట్ని ఒక మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 39 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్లో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మైండ్ యూ, దిస్ మనీ ఈజ్ నాట్ అవర్ మనీ, వీ గాట్ ఎ గిఫ్టెడ్ మనీ. సో వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దాట్. మనం ఫంక్షన్ చేసినప్పుడు ఒక పార్టీ, వెన్ వి త్రో అ పార్టీ, వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, వీ జస్ట్ స్పెండ్ అండ్ ఎంజాయ్, దట్స్ ఆల్. బట్ సిన్స్
luckily as a bonus we got some gift. That money, if we properly invest in these things, I think it will give a good return. సో చాలా మంది చూసుకుంటే ఇప్పుడు ఎంత శాలరీ వచ్చినా కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే వాళ్ళు కార్ లోన్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, ఎడ్యుకేషన్ సంబంధించి సమ్ ఏ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 lakh శాలరీ వచ్చే పర్సన్ మంచి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సార్? సేమ్ థింగ్ అండి. ఇప్పుడు 10,000 రూపాయలు అనేది మనకు గిఫ్ట్ రూపంలో వచ్చింది కాబట్టి పెట్టాం. బట్ జనరల్గా మనం ఏం చేస్తాం, ఆ 10,000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది అనుకోండి, అగైన్ వీ ట్రై టు స్పెండ్. దట్ మే నాట్ బి ద రైట్ అప్రోచ్ ఫస్ట్ థింగ్. బికాస్ 1,00,000 రూపాయలు సంబంధించే పర్సన్కి హీస్ కమిట్మెంట్స్ విల్ బి టైట్. ఆ టైట్ సిచ్యువేషన్లో నుంచి ఒక 10,000 మనకు ఎక్స్ట్రా వచ్చిందనే వరకు ఒక్క మంత్ లీజర్గా ఎంజాయ్ చేస్తాం, కొంచెం రిలాక్స్ అవుదామని ఒక ఆలోచన వస్తుంది. అది తప్పు. రాదర్ వాట్ ఈ షుడ్ డూ ఇస్, 1,00,000 రూపాయలు వచ్చాయండి, I'm assuming 1 lakh rupees after all deductions, like whatever TDS or EPF, carry home salary antam general ga, ante mana account lo 1,00,000 rupayalu padde, right? First thing, as soon as you get into it, especially children who just started profession, no, they don't like all these things. Maybe 6 months 1 year all they have to enjoy చేసాక అప్పుడు మేబీ 1 lakh rupees ఎవ్రీ మంత్ వస్తే ఫస్ట్ థింగ్ ఒక ప్రాపర్టీ కొనడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ ఆర్ గోయింగ్ అప్, ఇట్స్ వెరీ టఫ్. మేబీ a property where your EMI is around 40,000-50,000. So 50,000 is gone for EMI. Okay, buy a car which is around 5 lakhs or 4.5 lakhs. I think the EMI for that at 8.5% interest will come to some 10,000 rupees. So 50,000 has gone for property EMI, 10,000 has gone for this thing. Now this 50,000 property what you bought, if it is a ready-made property, after registration you will get tax benefit. ఇప్పుడు మీరు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు you paid interest on the home loan, so you will get a benefit that you can enjoy, right? But this 50,000 EMI you paid, 10,000 for the car loan you have paid, 60,000 expenses, 20,000, 80,000, so you are left out with 20,000. This 20,000 you put it as a 2 different mutual funds, 10,000 in one, 10,000 in other one. Now we already know that every 10,000 at a 22% compounding you are getting 39 lakhs. So now you have 2 10,000, so you can get 76 lakhs. Right? Another interesting point enti ante, now people think నాకు సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫైనాన్షియల్గా వేరే రిక్వైర్మెంట్స్ వస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, ఐ కెనాట్ కంటిన్యూ ద వాట్ యు కాల్ ఎస్ఐపి, 20,000 ఎస్ఐపి నేను కంటిన్యూ చేసుకోలేను అని ఒక ఆలోచన వస్తుంది. డజంట్ మ్యాటర్, యూ కెన్ టేక్ ఓవర్ డ్రాఫ్ట్. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, యూ కెన్ రేజ్ అ లోన్ అగేన్స్ట్ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ యూ హ్యావ్. జనరల్గా మినిమం 2 lakhs ఏదో వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ వర్త్ మీరు ఇన్వెస్ట్ చేశాక యూ కెన్ డ్రా సమ్ అమౌంట్, మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే లోన్ ఆన్ సెక్యూరిటీస్ అంటాం. దట్ వీ కెన్ రేజ్. ఒకసారి మన ఫండ్ డెవలప్ అయింది అనుకోండి, ఒక 3 లక్షలు 4 లక్షలు, 20,000 per month అంటే సంవత్సరానికి 2.4 lakhs. For 2 years 4.8 lakhs. Now no normal person or even a good person who's having very good income, he also 5 lakhs పక్కన పెట్టేస్తే అది గ్రో అవుతుంది, ప్రాబ్లం లేదు. బట్ ఓవర్ అ స్పాన్ ఆఫ్ 5 years 10 years there may be some requirements which will be coming up. That time you can take a overdraft or take a loan on that property, and finally this will grow into a value of around 76 lakhs. Now which are the funds which we can consider? Consumption fund is a safe fund. మనకు 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారుతుంది, దాంతో సంబంధం లేదండి కన్జంప్షన్కి. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, వాటి కూడా గవర్నమెంట్తో సంబంధం లేదు, కంపెనీ పర్ఫార్మెన్సెస్తోని స్టాక్స్ పికప్ అవుతూ ఉంటాయి. మేజర్గా గవర్నమెంట్తో ప్రాబ్లం వచ్చే కంపెనీస్ ఏవి అంటే ఫండమెంటల్స్ మంచిగా లేని కంపెనీస్, ఏదైనా పొలిటికల్ ప్రాబ్లం వస్తే లేదంటే వేరే ఇష్యూస్ వస్తే ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్టాక్ ప్రైస్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ ఉన్న స్టాక్సే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. నౌ సంబడి ఈజ్ యంగ్, he can take little more aggressive stance. He can go for thematic funds. Like, now, manufacturing is a theme for the next 20-30 years. So which are those funds which are focusing on manufacturing? Now somebody who's interested, he can also go for some beautiful stocks. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ స్టాక్స్లో మనం సూపర్ స్టార్ ఇన్వెస్టర్స్ అని ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారా, మంచి ప్రమోటర్స్ ఉన్నారా చూసి కొంత స్టాక్స్లో పెట్టుకోవడంలో కూడా తప్పేం లేదు. సో దట్స్ హౌ యూ కెన్ ప్లాన్ దిస్ 1 lakh, 50,000 as an EMI, 10,000 for car loan, 20,000 for expenses, 20,000 for long-term mutual funds, which are thematic, mid-cap, small cap. I think that will take you to almost 70-75 lakhs in the long term. Yes. Thank you, sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.